ఆయనే మూలాల నుంచి చెప్పుకొని వస్తుండు. ఏందనుకుంటున్న విశారదన ఆయనే అంటాడు. విశారదన్ మంచి మేధావి, ఆయన ఒక మంచి మహోద్యమాన్ని సాంస్కృతిక ఉద్యమం నిర్మించారు. తర్వాత మూలాల్లో ఎక్కడ సమస్య మూలాలకు వెళ్ళి మరి అక్కడి నుంచి సంస్కృతి మార్చాలని చూస్తున్నారు. ఎలక్షన్ టైం వచ్చే వరకు అసలు విశారదన ఎవరో నాకే తెలియదు అంటాడు. నాకు ఎవరో తెలియదు అన్నాడు. విశారదన్ మహారాజ్ ఎవరు విశారదన్ మహారాజ్ నాకు తెలియదు. చూడాలి మరి ఆయనతో ఒకసారి కనుక్కొని అంటే ఆయన చేసేటి మొత్తం సారంగా నీతులు, ఈతలోడు చేసేటి మొత్తం బోకులు అన్నట్టు. నీకు సరిగ్గా మాట్లాడితే కాన్సీరామ్ గురించి అర్ధగంట ముచ్చట చెప్తావా? అర్ధగంట స్టోరీ. జ్యోతిరావు పూలే గురించి చెప్తావా? సావిత్రిబాయి పూలే గురించి తెలుసా? కరెక్ట్. అసలు కాన్సీరామ్ పార్టీ ఎందుకు పెట్టిండో తెలుసా? అదన్నా తెలుసా? ఆయన అంబేద్కర్ అంటే ఏందో చెప్పిండు, పూలే అంటే ఏందో చెప్పిండు, బహుజన కులాలకు సబ్బండ కులాలకు ఒక ముదిరాజ్ అంటే ఏందో చెప్పిండు, ఒక రజకుడు అంటే ఏందో చెప్పిండు, ఒక యాదవ్ అంటే ఏందో చెప్పిండు, సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ అంటే ఏందో, సకల కులాల చరిత్రను చెప్పుకుంటూ వచ్చినోడు విశారదన్ మహారాజు. 10,000 కిలోమీటర్లు నడిచిండు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత కులాలని చైతన్యవంతం పరుచుకుంటూ ఒక ఆలోచన విధంగా చేసి నడుపుకుంటూ 5,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత ఒక పార్టీ పెడితే ఓర్చుకోలేకపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకంటే రేపు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి ఆశ, దానికోసం గిట్టనా అనకపోతే మళ్ళీ దొరప్పుకోడు. నువ్వు నిన్నమన్నా విశారదను ఇంటర్వ్యూలో మాట్లాడిపోయిండు, మరి దానికి నువ్వు కౌంటర్ ఏం మాట్లాడినావు? నువ్వేమన్నా మాట్లాడినావా అని అంటాడు దొర. మరి దొర అనంటే ఈయన మాట్లాడాలిగా. ఎట్లా ఏంది పిల్ల? ప్రవీణ్ కుమార్ సార్ అని ఏదో వచ్చిండు అనుకున్నాం, కానీ నిన్ననే ఆ విశారదన్ సార్ను ఏదోదో మాట్లాడుతుందా. ఈయనలాగా దొరకాడికి పోలేదు, ఏం పోలేదు. నిన్న మననేమో విశారదన్ సార్ మూలాల నుంచి వస్తుందంటాడు, ఇదంతా మన వాళ్ళకు జాతికి గౌరవాన్ని వస్తుందంటాడు, సంస్కృత మూలాలు అంటాడు, గొప్ప మేధావి ఇదంతా అంటుండు. నిన్ననేమో ఆయన ఎవరో తెలియదు, ఆయనకు అర్హత లేదు అని ఈయన అంటాడు. ఈయనలాగా ఏమన్నా అటు పోయినాడు తాత. అంటే మరి కరెక్ట్ కాదు కదా, తప్పేట్లా జర చెప్పు. ఇప్పుడు ప్రవీణ్ సార్ కోరుకునేది ఏంటంటే ఆ చెట్ల మీద ఇస్తరాడాలు కూర్చున్నట్టుండాలి. దీన్ని బట్టి ఏం తెలిసిందంటే అట్నే ఈ చెట్టు నాది ఆ చెట్టు నాది, తల్లి ఆకులు చూడు ఈ ఆకులు చూడు అని చెట్ల మీదనే కుట్టాలి ఇస్తరాటలు. కిందికి వెళ్ళి ఎక్కి లేకపోతే మొదలు ఏంది ఏం సంగతి అట్లా లేదు, ఆయన అట్టుందన్నమాట. అంటే ఆయనే మూలాల నుంచి చెప్పుకొని వస్తుండు. ఏందనుకుంటున్న విశారదన ఆయనే అంటాడు. ఎలక్షన్ టైం వచ్చే వరకు అసలు విశారదన ఎవరో నాకే తెలియదు అంటాడు. నాకు ఎవరో తెలియదు అన్నాడు. ఏదో ఇంటర్వ్యూలో ఒక ఆయన అడిగాడు, విశారదన తెలుసా అని అడిగితే నాకు తెలియదు అన్నాడు. అది పోయిందా? ఇప్పుడేమంటాడు, నాకు విశారదనకు అసలు కాన్సీరామ్ గురించి మాట్లాడడం అర్హత లేదు, ఆ పార్టీ గురించి మాట్లాడే లెక్కలు కాదు, అసలు ఆయన ఎవరు అని అంటుండు. నాకేం పడదు అంటే ఈయన ఇట్లా అంటే అసలు ఈసారి లెక్క చేసేది ఉండే ఈసారు మెచ్చుకునేమో. ఎందుకు ఈ ఆత గుంపులు లేపి దొరకాడికి తీసుకుపోవుగా, గంట సేపు దొరని తిట్టాలే, పొద్దుగాల తిట్టాలే, పొద్దు గంట తిట్టాలే, పొద్దుగాల మళ్ళీ ఒకటి కావాలి. ఈ లైన్లో ఉంటే సార్ను కూడా మెచ్చుకోరు. కానీ మరి ఆ సార్ ఏమో మరి ఆయనదేమో వేరే ఉంటుందా? ఆయన ఈ 2-3 సంవత్సరాల నుంచి వచ్చి నీకు ఇంత ఉలుకు పాలకు ఉంటే 14 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో లేకపోతే ఒక్కొక్కరిని పట్టుకొని ఇంకా 15 సంవత్సరాల టార్గెట్ ఉందని చెప్పిండు. ఏ వీడియోలో ఏ మీడియాలో చెప్పు, ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఆయన చెప్పిన మాట ఏమైనా గింత తప్పు ఉంటే నిరూపించగలవా? దమ్ముందా? అందుకనే నేనేమంటున్నా, పూటకో మాట మాట్లాడిండు. ఫస్ట్ ఏమో మూలాల నుంచి అన్నాడు, మళ్ళీ మధ్యాహ్నం ఏమన్నాడు ఎలక్షన్లలో నాకు తెలియదు అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు ఆయన అసలు ఆయనకు రాజకీయమే తెలియదు అంటాడు. విశారదన వాళ్ళు అంటుండగా నేనేమనుకుంటున్నా అంటే ఈ గటకో తిరిగా మాట్లాడతారుగా, అయితే జర్ర ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు కొడుతుంది, అందుకనే పట్టించుకోవద్దా అని అనిపిస్తుంది. కానీ ఇక మరి ఆ మనిషి అట్లా మాట్లాడితే నువ్వు కూడా అంతా
బాధపడక పిల్లగా మస్తుగా మాట్లాడతారు ఆయన అర్థమైతలేదు తాత నిన్ననేమో ఇట్లా అన్నాడు అంటాడు అంటాడు నీకు అర్థం దొరేంద్ర అని ఒక పాట పాడింది తాత ఆయన మస్తుగా అంటాడు పిల్లగా ఆయన అన్నదే వేదం అంటున్నా నేను దొర ఏందిరో అబ్బా అమ్మ దొర పీకుడు ఏందిరో జూంచారే అని అంటాడు ఆయనే అప్పట్లో బాగా వచ్చు తాత ఇది ఏయ్ మా పవీన్ సార్ పాడింది పవీన్ ఆయన అంటాడు అవును. మళ్ళీ అదే దొరకాడికి పోయి చేరుతాడు అంటే ఆయన చేసేటి మొత్తం సారంగా నీతులు ఈతలోడు చేసేటి మొత్తం బోకులు అన్నట్టు ఆయన చేసేటివే పద్ధతులు అనమాట ఎవరితోటన్నా అనిపించారా ఇంతనన్నా ఈ లోకం చూస్తలేదా సమాజం చూస్తలేదా పెద్ద పెద్ద ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉన్నోళ్ళు లేకపోతే అంటారుగానే ప్రొఫెసర్లు మీడియా మిత్రులు టీవీ ఛానల్లో మేధావులు ఆలోచిస్తలేరా ఈయన తప్పైతే విశారదన అంటే ఏంది మరి విశారదన తప్పైతే తప్ప అంటారు నువ్వు ఒక్కడివి రైట్ అంటే రైట్ అనట ఈయన ఒక్కడు మళ్ళీ కాదట అదే నీ కాన్సిరాన్ తెలిసినట్టు నాకంటుంది కానీ నీకేమే నువ్వు నేను ఇంకా పిల్లగా చెప్తున్నా పేరుకే కాన్సీరామ్ పార్టీ కాన్సీరామ్ పెట్టిన పార్టీకి అధ్యక్షుడు అంతవరకే నీకు సరిగ్గా మాట్లాడితే కాన్సీరామ్ గురించి అర్ధగంట ముచ్చట చెప్తావా అర్ధగంట స్టోరీ జ్యోతిరావు పూలే గురించి చెప్తావా సావిత్రిబాయి పూలే గురించి తెలుసా కరెక్ట్ అసలు కాన్సీరామ్ పార్టీ ఎందుకు పెట్టిండో తెలుసా అదన్నా తెలుసా లేకపోతే నీ లెక్క నీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో పట్టుకొని తిరిగి అని తిరిగినట్ట తిరిగింది వాస్తవే తాత చెప్పు మరి కాన్సిరామ్ అంటే ఏమో మరి విశారదను గురించి మాట్లాడుతున్నాం అంటే విశారదను ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చిండో అది నువ్వే చెప్పినావు మళ్ళా సార్ మూలాలకి వెళ్ళి చెప్పినా నువ్వు అన్నావు నువ్వు ఒక్కరు చెప్తే అయితే అదే ఇప్పుడు రాష్ట్రం అంతా చెప్పింది ఆయనకునే నువ్వు ఒక్కరు అంటే ఆయన ఇదేం కాదు ఆయన అంబేద్కర్ అంటే ఏందో చెప్పిండు పూలే అంటే ఏందో చెప్పిండు బహుజన కులాలకు సబ్బండ కులాలకు ఒక ముదిరాజ్ అంటే ఏందో చెప్పిండు ఒక రజకుడు అంటే ఏందో చెప్పిండు ఒక యాదవ్ అంటే ఏందో చెప్పిండు సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ అంటే ఏందో సకల కులాల చరిత్రను చెప్పుకుంటూ వచ్చినోడు విశారదన్ మహారాజు 10,000 కిలోమీటర్లు నడిచిండు 10,000 కిలోమీటర్లు నడిచిన చరిత్రలో ఎవరు నడవనంత కిలోమీటర్లు నడిచి బహుజనులకు ప్రతి ఒక్కరికి ఆలోచన కల్పించుకుంటూ వస్తున్న సార్ను బట్టి ఏమంటాడు ఎందుకు తిరిగిండు సంఘాలు పెట్టుకొని తిరుగుతాందుకు అని అంటుండు అంటే ఎంత అవహేళనగా అనుచిత వాక్యాలు చేస్తేందుకు నువ్వు ఐపీఎస్ అనేది ఒక్కటే ఐపీఎస్ అయినా నువ్వు డ్యూటీలో లేవు ఇప్పుడు నిన్ను ఇష్టం వచ్చినట్టు అనొచ్చు కానీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక హోదా ఉంది చూసినావా ఆ హోదాకు గౌరవం ఇస్తున్నావు కానీ నీకు ఎవ్వడు కూడా ఇయ్యడు నీకు తలకాయ నోడవడన ఆడు మనిషి అయితే నీకు గౌరవం ఇయ్యారు ఎందుకను నువ్వు ఇంత పెద్ద మనిషిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇంత కులాలని చైతన్యవంతం పరుచుకుంటూ ఒక ఆలోచన విధంగా చేసి నడుపుకుంటూ 5,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత ఒక పార్టీ పెడితే ఓర్చుకోలేకపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కాన్సీరామ్ మిషన్ అంటే కాన్సీరామ్ నడిపినవా ఎన్నడన్నా నీ నోటితోటి కాన్సీరామ్ ఫోటో పట్టుకోనో లేకపోతే కాన్సీరామ్ గురించి అర్ధగంట మాట్లాడిన దాఖలు ఉన్నాయా ఇదైతే చూడలేదు నీ ఫోటో పట్టుకొని తిరిగితే కాన్సీరామ్ ఉద్యమం అంటారా ప్రయాణం అంటారా పార్టీ అంటారా అంటే ఇట్లా చేసేది ఉండే ఈయన లెక్క చేసేది ఉండే కానీ మరి ఆయన చేయడా ఇది కూడా కొద్దిగా పొరపాటు అనిపిస్తుంది నాకు మరి ఈయన చేసినట్టే చేసుగా జరసేపు అని జరసేపు దొరకాడికి తీసుకపోతే అటోటి చేతలు చేసి ఈయన కూడా అవి చేస్తే అర్థం అవ్వు కానీ ఆయన చేయడా అది ప్రా అందుకనే వీళ్ళిద్దరు పొత్త అన్నారు మళ్ళా మాయావతి మేడం ఏమో ఏ పొత్తులేదు గిత్తులేదు ఖరాబ్ అయినట్టు ఓయా షికారి నీకు ఒకప్పుడు చెప్పినాక అప్పుడు అవునవును షికారి నేర్చే కుక్క ఎట్టుంటది షికారు కుక్క అలాగనే ఉంటుంది షికారు నేయంది అలాగనే ఉంటుంది విన్నావా షికారు వచ్చే కుక్క ఎట్టుంటుందో తెలుసు షికారు రాని కుక్క ఎట్టుంటుందో తెలుసు విన్నావా షికారు రాని దాన్ని పట్టుకొని బికార్ అయ్యేది నువ్వు బికార్ అయితే వద్దు ఊకో అవన్నీ పెట్టుకోకు మళ్ళీ ఏమైనా అన్న వస్తే చెప్తా కానీ అవన్నీ టెన్షన్ తీసుకోకు ఇటువంటి వాళ్ళు ఇంకా 100 మంది దొరికిన విశారదనికి ఏం కాదు ప్లాన్ నేను చెప్తున్నా నువ్వు ధైర్యంగా ఏముంటుంది ఉత్తమ మాటల వల్ల ఎందుకంటే రేపు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి ఆశ దానికోసం గిట్టనా అనకపోతే మళ్ళీ దొరప్పుకోడు నువ్వు నిన్నమన్నా విశారదను ఇంటర్వ్యూలో మాట్లాడిపోయిండు మరి దానికి నువ్వు కౌంటర్ ఏం మాట్లాడినావు నువ్వేమన్నా మాట్లాడినావా అని అంటాడు దొర మరి దొర అని అంటే ఈయన మాట్లాడాలిగా అందుకనే నైట్ ఏదో జర అట్లా అన్నాడు ఇక నీకు రాదు నువ్వు కూడా అట్టే పోతున్నావు ఆయన లెక్కనే అయితే మరి సప్పుడు కానీ నేను చెప్పిన ఈయన కొన్ని రోజులు అయితే నీకే తెలుస్తుంది విన్నావా